హలో 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 అందరికీ నమస్కారం. పోలీసులు అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసేటువంటి వారు కాదు. సమాజం కోసం పబ్లిక్ సర్వెంట్స్గా వారి జీతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ట్యాక్స్ రూపేణా వచ్చేటువంటి దాన్ని వాళ్ళ జీతాల కింద ఇస్తున్నాం. ప్రతి పౌరుణ్ణి కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎత్తాం, మేము సిపిఐ పార్టీ ఫోన్లు ఎత్తాం, సిపిఎం పార్టీ ఫోన్లు ఎత్తాం. మీరు పోలీసు ఉద్యోగం చేస్తూ ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు మీ తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తూ ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రక్రియ మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీ ప్రొసీజర్ ప్రకారం కలెక్టర్ గారు ప్రొసీజర్ చేస్తూ ఉన్నారు. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు, 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. నువ్వా ఈ మాటలు మాట్లాడుతూ ఉంది? పోలీసులు 5 ఏళ్ల పాటు జగన్ రెడ్డి సొంత సైన్యాన్ని వాడుకున్నాడు, మర్చిపోయావా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? పవన్ ని వైజాగ్ లో హోటల్ నుంచి బయటకు రాకుండా చేశారు, రోడ్డు మీద అడ్డుకున్నారు, మర్చిపోయావా? మరి అప్పుడు లేవన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? కోడిగుడ్డ అమరం. పోలీసులకు వారి విధి విధానాలు మా బాగా తెలుసు. జగన్ రెడ్డి మొన్న బెదిరించాడుగా, ఎక్కడికి వెళ్ళినా గొడ్లోడు తీసి తీరుతామని. చూద్దాం ఏం జరుగుతుందో. అయినా 2029లో మీరు మళ్ళీ గెలుస్తారనుకోవడం మీ కళ. జగన్ రెడ్డి 5 ఏళ్ళు మూసుకుని కూర్చోండి అన్నట్లే ఆ తర్వాత కూడా మరో 5 ఏళ్ళు ఇట్టాగే మూసుకోండి అంటాడు. పోయేదే ఉంది చెప్పు.